చాబహార్కి సంబంధించినటువంటి వ్యవహారంలో భారతదేశం ఒక వ్యూహాత్మకమైనటువంటి విజయం సాధించింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ వేగాలు కమ్ముకుంటున్నటువంటి వేళ ప్రపంచమంతా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఏం జరుగుతుందో ఉత్కంఠగా జరుగుతున్నటువంటి సందర్భంలో భారత్ ఇరాన్లో ఉన్నటువంటి చాబహార్ విషయంలో కీలకమైన అడుగులు వేసింది. వాస్తవంగా ఇరాన్కి ఆర్థిక కవచం లాంటిది కర్గ్ ఐలాండ్. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కర్గ్ ఐలాండే, గుండెకాయ ఐలాండ్ 90% పెట్రోల్ అక్కడి నుంచినే ఎగుమతి చేస్తుంది. దాని మీదనే మొన్న అమెరికా దాడులు చేసింది పెద్ద ఎత్తున. దాంతో కంగారు పడింది ఇరాన్. రేపు పొద్దున అక్కడ ఆర్థిక మూలాలు దెబ్బతింటే కష్టం. వాస్తవంగా చాబహార్ అనేటటువంటిది ఇరాన్లో ఉన్నటువంటిదే ఒక పార్ట్. పర్షియన్ భాషలో చా అంటే 4, బహర్ అంటే వసంతం. పాకిస్తాన్లో చైనా నిర్మించినటువంటి గ్వాదర్ పోర్ట్కి చెక్ పెడుతూ భారత్ ఇరాన్తో చాబహార్ పోర్ట్ని అభివృద్ధి చేసింది. యాక్చువల్గా ఇది ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకి, కజకిస్తాను, తుర్కమిస్తాను భారత్ చేరుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి ద్వారం. యుద్ధం తర్వాత ఇప్పుడు ఇరాన్ పునర్నిర్మాణంలో వాస్తవంగా భారతీయ సివిల్ ఇంజనీర్లు కీలక పాత్ర పోషించేలా ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇరాన్ నుంచి చమురు రూపాయల్లోనే కొనుగోలు చేసే అవకాశం ఉండడం వల్ల ఫారెక్స్ నిల్వలు కూడా ఆదా అవుతాయి. అట్టించి మనకి ఆయిల్ వచ్చేటటువంటి రూట్లో మూవ్ నడుస్తున్నది. ప్రపంచ దేశాలు ఏదో ఒక పక్షం వహించాలని ఒత్తిడి తెస్తున్నా కూడా భారత్ విషయంలో ఇరాన్ జాగ్రత్తగా చూస్తున్నటువంటిది అదే అనమాట.